సమాజంలో మానవత్వం చచ్చిపోలేదు, ఇంకా ఉంది. దానికి సాక్ష్యం మొన్న చెప్పా, వరదల రోజున రెండో రోజు ఉదయానికి మధ్యాహ్నానికల్లా అనేక మంది ఆహారం అది తీసుకొచ్చి ఇచ్చారు. స్వయంగా వాళ్లే తీసుకుని వచ్చి ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం వచ్చింది. ఫస్ట్ అలాగే చాలామంది పబ్లిక్ చేశారు. కాబట్టి ఇక్కడ ప్రజల్లో అది ఒక ఎత్తు. ఇప్పుడు మెకానిక్లు ఉచితంగా పనిచేస్తున్నారు, చాలామంది రిపేర్లు చేసి పెడుతున్నారు. నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. అదే సందర్భంలో ఒక వ్యక్తి, ఇది చాలా సంతోషం అనిపించింది, అంటే మా ఊరోళ్ళు అన్న ఒక ఫీలింగ్ కూడా ఉందేమో. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద బాధితులకి భాస్కర్ మట్ట ఒక చక్కటి అవకాశం ఇచ్చారు. ఓ నెల రోజుల పాటు కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ప్రింటర్లు కానీ రిపేర్ వస్తే ఫ్రీ సర్వీస్ అందిస్తానని ప్రకటించారు. ఎందుకు? వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఇవన్నీ నాశనం అయిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం పాడైపోయిన వాటిని కావాలంటే కొత్తగా వాళ్ళ దగ్గరే తీసుకుంటే సంవత్సరం పాటు ఫ్రీ సర్వీస్ చేస్తాను కూడా ప్రకటించారు. ఇది లీడ్ కంప్యూటర్స్ అండ్ సర్వీసెస్ విజయవాడకి సంబంధించి, ఇదేదో మన గేట్వే హోటల్ ఆపోజిట్ బందర్ రోడ్లో ఉంటుంది, అక్కడ ఈ సంస్థ ఉంది. ఇలాంటి ప్రకటన అన్నటువంటిది చేయడంతో పాటుగా అలాంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేస్తున్నందుకు ఆయనకి అభినందనలు.